నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమా కనకాల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీవ్ నటుడిగా, సుమా తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతుంది. దీంతో కొడుకును హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. కానీ బబుల్ గమ్ సినిమా డిజాస్టర్ దిశగా దూసుకుపోతుంది. యాంకర్ గా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుమా, నటుడిగా రాజీవ్ కనకాల టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరి వారసత్వాన్ని అందుకొని ఇప్పుడు వీరి వారసుడు రోషన్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. బబుల్ గమ్ అనే మూవీతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఈ సినిమాలో రోషన్ సరసన మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రవికాంత్ పేరేబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన బబుల్ గమ్ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ చేశారు. అయితే గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 4 రోజుల్లో కనీసం ₹1,00,00,000 కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ప్రస్తుతం బబుల్ గమ్ మూవీ డిజాస్టర్ వైపు దూసుకుపోతుంది. మొదటి రోజు 50 లక్షల వసూళ్లను రాబట్టిన బబుల్ గమ్ రెండో రోజు 45 లక్షలు, మూడో రోజు కేవలం 52 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చాయి. మండే హాలిడే ఉన్నప్పటికీ 47 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా 4 రోజుల్లో 1,90,00,000 గ్రాస్ మరియు 90 లక్షలకు పైగా షేర్ను రాబట్టింది. మంగళవారం రోజు కలెక్షన్స్ మరింత తగ్గనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 4 కోట్ల బడ్జెట్తో బబుల్ గమ్ మూవీ తెరకెక్కింది. ఓవరాల్ గా ఈ మూవీ 1,50,00,000 వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉందంటున్నారు. దీంతో నిర్మాతలకు బబుల్ గమ్ భారీగానే నష్టాలు మిగిల్చే అవకాశం ఉంది. అలాగే హీరోగా కొడుకు హిట్ కొడతాడని భావించిన సుమ, రాజీవ్ దంపతులకు ఫస్ట్ సినిమా నిరాశపరిచినట్టే.